హలో ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ అందరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. కొత్త సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదామండి. మీకందరికీ తెలిసిన విషయమే, నేను మార్నింగ్ లేచిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను అని చెప్పి. సో, ఇవాళ హార్వెస్ట్ కనకాంబరాలు, అట్లానే మల్లెపూలు. వెజిటబుల్స్ ఏమీ రాలేదు ఇవాళ. సో, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసి దేవుడికి మాల కట్టి వేద్దాం అనుకుంటున్నా. మరీ ఎక్కువేం రాలేదులెండి. కనకాంబరాలయితే వచ్చాయి. సో, కొంచెం స్మెల్ ఉంటుంది కదా అని చెప్పి అక్కడక్కడ మల్లెపూలు వేసి కట్టాననమాట. నాకు మాల కట్టడం అంత బాగా రాదు. ఏదో ట్రై చేశా. పువ్వులైతే విడిపోకుండా ఉంటుందండి. అలా అయితే కట్టగలననమాట. సో, గట్టిగా ముద్దగా కడతారు కదండీ! అట్లా అయితే రాదు. కొంతమంది కడితే చక్కగా ఇలా రౌండ్‌గా ఉంటది. భలే అనిపిస్తది నాకు. బట్ నేనెప్పుడు కూడా ట్రై చేయలేదు. సో, నార్మల్‌గా అయితే కట్టేశాను. యాక్చువల్‌గా మల్లెపూలు ఎక్కువైతే రాలేదు. ఎందుకంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా! సో, కనకాంబరాలయితే చాలా వచ్చాయండి. ఇది నేను విత్తనాలతో నారు పోసుకొని అక్కడక్కడక్కడక్కడ పెట్టాననమాట. సో, అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా సమ్మర్ కదా! సో, సమ్మర్‌లో కనకాంబరాలు చాలా బాగొస్తాయి. సో, ఎవరన్నా కనకాంబరాలు పెంచాలి అనుకుంటే విత్తనాలతోనే పెంచుకోవచ్చండి. ఇది నాటు వెరైటీ కనకాంబరం కాబట్టి ఇంకా వస్తున్నాయి పూలు. ఇప్పుడు దీంట్లో కొత్తగా రెడ్ కలర్ కనకాంబరం అని వస్తుంది. కాకపోతే దానికి సీడ్స్ రావండి మనకి. మనం చెట్టు పళ్ళంగానే కొనాలి. అండ్ నేను నర్సరీ మేళకెళ్ళినప్పుడు రెడ్ కనకాంబరం ఆల్మోస్ట్ చాలా చిన్న పాటు ₹250 చెప్పారు. తీసుకురాలేదు. సో, ప్రెజెంట్ అయితే మనకి కనకాంబరం కలర్ ఫ్లవర్సే ఉన్నాయి. అండ్ యెల్లో కలర్ కూడా ఉంటుంది. మరి దానికి విత్తనాలు వస్తాయో రాదో నాకైతే ఐడియా లేదు. ఇన్ కేస్ వేరే విత్తనాలు కలర్స్ ఏమైనా దొరికితే చూడాలి. రెడ్ అయితే ఖచ్చితంగా సీడ్స్ రావండి. అది తెలుసు నాకు. ఇంకేం కలర్స్ ఉన్నాయి అండ్ ఏవి సీడ్స్‌తో గ్రో చేసుకోవచ్చో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. అండ్ సమ్మర్‌లో కనుక మీకు గార్డెన్ అంతా కూడా బాగా పువ్వులు పూయాలి అంటే సన్నజాజులు, మల్లెపూలు అండ్ అట్లానే కనకాంబరాలు వేసుకుంటే మీకు సమ్మర్ చాలా బాగా వస్తాయి. దేవుడికి పెట్టుకోవచ్చు. మనం కూడా పెట్టుకోవచ్చు కదా! సో, మనకి ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ అనమాట ఇవి. ఆల్ 365 డేస్ వస్తది. ఒక్క మల్లెపూలైతే రావులెండి. సన్నజాజులు, కనకాంబరాలైతే మనకు ఆల్ 365 డేస్ వస్తది. బట్ సమ్మర్‌లో బాగా ఎక్కువొస్తాయన్నమాట. దీనికి నేను పెద్దగా ఫర్టిలైజర్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. అండ్ కొన్నైతే భూమిలో ఉన్నాయి. ఒకటైతే పాట్‌లో ఉంది. పాట్‌లో ఉన్నదానికి అప్పుడప్పుడు బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉంటానంతే. ఇన్ కేస్ అవి లేకపోతే గనక మనకి ఆవు పేడ కానీ, లేకపోతే మేక ఎరువు ఏదైనా ఉంటే కనుక అది అయినా వేయొచ్చు. లేకపోతే కిచెన్ కంపోస్ట్ ఉన్నా కూడా కొంచెం మీరు మట్టితో వేశారంటే మీకు పువ్వులనేవి బాగా వస్తాయి. అండ్ పువ్వులు అయిపోయిన తర్వాత ప్రూన్ చేశారంటే మళ్ళా కొత్త చిగురొచ్చి మనకి పువ్వులైతే వస్తాయి. మీరు పువ్వులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రూనైతే చేయాలండి. లేకపోతే కొత్త కొమ్మలు రావు. అట్లాగే ఫ్లవర్స్ కూడా రావు. ఈరోజు కట్టిన మాల నేను కార్‌లో ఉన్న దేవుడికైతే పెట్టానండి. సో, ఈ పని అయిపోయిన తర్వాత నేనింక వాటరింగ్ అయితే చేసేసా. సో, వాటరింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ చేస్తే బెస్ట్ కదా! సో, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో, ఖచ్చితంగా వాటరింగ్ అయితే ఇవ్వాలి. డైలీ ఉంటుందండి ఆ వర్క్ అయితే. నాకు వింటరు, రెయినీ సీజన్ పెద్దగా పని ఉండదు కానీ గార్డెన్ వర్క్స్ అండ్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటరింగ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుతుంది నాకు మొత్తం అన్ని ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయటము. కాకపోతే మనకి ఎంత బాగా వాటర్ ఇస్తే అంత బాగా వస్తాయన్నమాట. మనకి ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అండ్ వాటికి కూడా ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగాయి కదండీ! సో, ఖచ్చితంగా వాటర్ ఇస్తే మనకి గ్రోత్ అయితే బావుంటది. అందులోనూ వెస్ట్ ఫేస్ వాళ్ళకి ఎండ అనేది చాలా ఎక్కువ వస్తదనమాట కంపారిటివ్‌లీ ఈస్ట్ ఫేస్‌కి. సో, అందుకని మనకి డైరెక్షన్ మారుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అండ్ ఎట్లా ఇస్తారు మీరు వాటర్ అంటే భూమిలో అయితే మనం హెచ్చుతగ్గులు పొయ్యొచ్చండి. కొంచెం లోపల కూడా తడిగానే ఉంటది కాబట్టి పర్వాలేదు. బట్ పాట్స్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు డైలీ పొయ్యాలి. నేనైతే డైలీ పోస్తున్నా. అయితే మనం వాటరింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి డౌట్ కూడా ఉంటుంది. టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ మీకు తడి లేకపోతే అప్పుడు మాత్రమే పొయ్యండి పాట్స్‌లో. భూమిలో అయితే మనం కొంచెం అటు ఇటు పొయ్యొచ్చండి పర్వాలేదు. ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే లాగేసుకుంటది కాబట్టి. కాకపోతే మనకి మెయిన్ పాట్స్‌లోనే కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి. పెద్ద పాట్స్ అయితే కొంచెం ఒక 2 డేస్ బానే ఉంటది. ఎంత ఎండలున్నా కూడా. లోపలైతే తడిగానే ఉంటది. పైన డ్రై అయినా కూడా లోపల తడిగానే ఉంటది. క్రోటాన్స్‌కి మనం పెద్దగా కేర్ చేయక్కర్లేదు. పర్వాలేదు. మనం
2 డేస్‌కి ఒకసారి అట్లా పోస్తే పర్వాలేదు. చిన్న పాట్స్ మాత్రం ఖచ్చితంగా క్రోటాన్స్ అయినా కూడా మీరు ఇదిగో ఈ సైజ్ పాట్స్ అనుకోండి. 10 ఇంచెస్ పాట్స్, 9 ఇంచ్, 8, 7, 6, 5 అన్నీ కూడా వాటరింగ్ చేయాలి. అండ్ వాటరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వంట పనులవన్నీ చేసేసి ఇంక ఈవినింగ్ నర్సరీకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, నర్సరీకి ఎక్కడికెళ్తామని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో, శంషాబాద్‌లో గండిగూడ అని ఒక ప్లేస్ ఉంటదండి. సో, గండిగూడ దగ్గర నేనైతే తీసుకుంటాను. యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద నర్సరీ అనమాట. ఇక్కడ క్రీపర్ వెరైటీసు, క్రోటాన్స్, ఫ్రూట్ ప్లాంట్స్, కొంచెం ఎగ్జాటిక్ ప్లాంట్స్ అయితే దొరుకుతాయన్నమాట. సో, అందుకనే ఒకటేసారి ఇక్కడికొచ్చేసి తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడైతే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ లేదు. మనకి రిక్వైర్మెంట్ లేకపోయినా వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉంటుంది గార్డెన్ లవర్స్‌కి అంటే ఏంటిది నర్సరీయే కదా! సో, యాహ్! ఇప్పుడైతే నర్సరీకొచ్చేసాము. ఏంటో అండి అసలు గార్డెన్‌లో స్పేసే లేదు. నేను స్పేస్ క్రియేట్ చేసి మరీ ఇంకా గార్డెన్ ప్లాంట్స్ కొందామని వచ్చా. అసలు అంటే వచ్చి 2 మంత్స్ అవుతుంది. నర్సరీ మేళకెళ్ళడమే. మళ్ళా ఎళ్ళలేదనమాట నర్సరీకి. ఇంకా బాగా కొంచెం మిస్ అయ్యా ఈ ప్లేస్‌ని. సో, ఇక్కడ ఏమేం కలెక్షన్ ఉందో కూడా మీకొకసారి చూపిస్తా. యాక్చువల్‌గా ఇది రోడ్ ఎక్స్‌టెన్షన్ ఏదో జరుగుతున్నట్టుందండి. ఇంతకు ముందు కొంచెం లోపల కనిపించేది. ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకే కనిపిస్తుంది నర్సరీ. అయితే ఇప్పుడు కొంచెం ప్లేసెస్ కూడా అటు ఇటు చేశారు. ఎక్కడ ఏముందో నాకు తెలియలేదు. స్టార్టింగ్ అయితే కొంచెం మనకి నందివర్ధనాలు అంటారు కదా! నందివర్ధనాలు, అలమంద యెల్లో అండ్ వెరిగేటెడ్ వెరైటీ టికోమా ఫ్లవర్సు, మందారాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే నాకు ఈ వెరిగేటెడ్ వెరైటీ టెకోమా నచ్చింది. సరే పర్పుల్ కలర్ కొంచెం బావుంది కదా అని చెప్పి అండ్ ఆకులు కూడా చూడండి వెరిగేటెడ్ వెరైటీ అనమాట ఇది. సో, ఆకులు బావున్నాయి కదా అని చెప్పి ఇదొకటి తీసుకున్నా. అయితే ఇది క్రీపర్ అని అనుకుంటున్నాను. చూడాలి క్రీపరే అనిపిస్తుంది. యాక్చువల్‌గా టికోమాలో మనకి ఒకటి బుషీ వెరైటీ ఉంటుంది. ఇంకోటి క్రీపర్ వెరైటీ ఉంటుంది. ఇది క్రీపర్ వెరైటీయా? బుషీ వెరైటీయా? అయితే నాకు ఐడియా లేదు. నాకు తెలిసి ఇది బుషీ వెరైటీ అండి. చూద్దాము. పెంచుతాం గదా! సో, తెలుస్తది. ఇది కూడా ఏంటంటే మనం బుషీగా కావాలంటే బుషీ చేసుకోవచ్చు. క్రీపర్ కావాలంటే క్రీపర్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మనకి ఇన్ కేస్ అది క్రీపర్ అనుకోండి మనం చక్కగా ఆ టిప్స్ అన్నీ కట్ చేసేస్తే బుషీ వెరైటీ అయిపోతది అంతే. నెక్స్ట్ ఇంకా కొన్ని మనకి సైడ్ బార్డర్స్‌లో వేసుకుంటారు కదా! సో, అలాంటి పూల మొక్కలు కొన్ని నార్మల్ క్రోటాన్స్ అవి ఉన్నాయి. అయితే టికోమాలో ఇది ఆరెంజ్ డ్యూయల్ షేడ్ వస్తదనమాట ఇది. ఆరెంజ్ అండ్ యెల్లో కలర్స్ వస్తాయన్నమాట. అయితే ఇది ప్యాకెట్‌లోది 200 చెప్పారు. సో, తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఫ్లవర్స్ వేయడానికి నాకు అంత స్పేస్ లేదండి భూమిలో అయితే. యాక్చువల్‌గా టికోమా మనకి భూమిలో బాగా పెరుగుతది పాట్‌లో కంటే. ఇంక అందుకే తీసుకోలా. నెక్స్ట్ ఇంకా ఇండోర్ కలెక్షన్ చూద్దామని చెప్పి వచ్చాను. బట్ చాలా కాస్ట్ అనిపించింది. ఫర్న్ ₹2000 ఉందండి ఈ పాట్. సో, ఆల్మోస్ట్ మనకి 10-12 ఇంచ్ అట్లా ఉన్నట్టుంది పాట్ అంతే. సరే అని ఇంక తీసుకోలే. యాక్చువల్‌గా ఫర్న్ ఇప్పుడు చూసింది మనం నర్సరీ మేళల్లో కూడా చూసాము. అయితే అక్కడైతే 4000 చెప్పారు. ఇక్కడైతే కొంచెం 2000 ఉంది. పర్వాలేదనిపించింది. అండ్ ఇక్కడ మాన్స్టెరా ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అన్నీ కూడా కాస్ట్‌లీ ఉందండి. మాన్స్టెరా ఎట్లైనా కాస్ట్‌లీ ఉంటుంది. ఎందుకంటే లీవ్స్ తొందరగా రావు కదా! ఫర్న్‌లోనే మనకి 2, 3 వెరైటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని రకాలు ఇండోర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. అన్నీ నేమ్స్ అయితే నాకు అంత పెద్దగా ఐడియా లేదు. జీ ప్లాంట్ కూడా ఉంది. జీ ప్లాంట్‌లో మనకి బ్లాక్ ఉంది. నార్మల్ గ్రీన్ కలర్ కూడా ఉందనమాట. సో, ఇవన్నీ కలెక్షన్ చూసేసి ఓకే. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ వద్దులే ఈసారికి అని చెప్పి ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకుందాము. కొంచెం స్పేస్ ఉంది కదా! కొంచెం ఫ్యూచర్‌లో మనకి పళ్ళొస్తే తినొచ్చు కదా! అన్న ఉద్దేశంతో ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ చూద్దామని వెళ్ళాం. సో, ఫ్రూట్ ప్లాంట్స్‌లో జామ ఒకటి తీసుకున్నానండి. జామలో కూడా మనకి చాలా రకాలున్నాయి. ఆల్ సఫేదా అని చెప్పి అండ్ కొంచెం ఇప్పుడు రెడ్ కలర్ కూడా వస్తుంది. రెడ్ కలర్‌లో ఏంటంటే లీఫ్ రెడ్‌గా ఉంటుంది అండ్ ఫ్రూట్ కూడా రెడ్‌గా ఉంటుందనమాట. సో, అదైతే ప్రెజెంట్ స్టాక్‌లో లేదు. అందుకే చూపించలేకపోయాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఉందండి. ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ థాయ్ వెరైటీ జామ్ అయితే వేశా ఇంట్లో. అది లోపల వైట్ కలర్ అయితే ఉంటుందండి. సర్లే అని చెప్పి ఇప్పుడు పింక్ లోపల వస్తదని చెప్పారు. అయితే ఆ వెరైటీ తీసుకున్నాను. యాక్చువల్‌గా ప్యాకెట్ వచ్చి మనకి ఇది 200 చెప్పారు. బట్ 150కి ఇచ్చారనమాట. సో, మనకి ప్యాకెట్ ఆఫ్
ప్యాకెట్ సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొంచెం ఏజ్డ్ తీసుకున్నారనుకోండి కొంచెం ప్రైజీ ఉంటుంది. దీని నెక్స్ట్ ప్రైస్ వచ్చి 300 అనమాట. మనకి 250కి అట్లా ఇచ్చేస్తారు. అయితే జామ్ ఒకటి తీసుకున్నా అండ్ అట్లానే మనకి లిచీ అంటారు కదా! లిచీ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను. ఇంట్లో బత్తాయి ఉందండి. సో, ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఈ 3 ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకున్నా. అయితే ఇంకొంచెం బార్డర్‌లో నాకు బార్డర్ ప్లాంట్స్ కావాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చిన్న బాక్సెస్‌లో వేయాలి అని చెప్పి. అయితే అక్కడ ఎండ పెద్దగా రాదు. నాకు డౌట్ అనమాట. ఎండ పెద్దగా రాకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ వస్తాయా అని చెప్పి డౌట్. సరే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా ముందుకెళ్తా ఉంటే కొన్ని క్రీపర్ ప్లాంట్స్ కనిపించాయి. క్రీపర్ ప్లాంట్స్ ఇప్పుడైతే అస్సలు కలెక్షన్ లేదండి. బట్ నార్మల్‌గా అయితే నేను తీసుకున్న తన్బర్జియా, మైసూర్ ఆనెసెస్ అండ్ అట్లాగే మనకి అలమంద కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాను. అయితే ఇక్కడ క్రీపర్ వెరైటీస్ మాత్రం చాలా కలెక్షన్ ఉంటది. ఇన్ కేస్ మీరు క్రీపర్ వెరైటీస్ చూస్తున్నారు అంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మధుమాలతి డబుల్ పెటలు, సింగిల్ పెటలు, అలమంద, తన్బర్జియా, మైసూర్ ఆనెసెస్, తన్బర్జియా, గ్రాండిఫ్లోరా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఎప్పటినుంచో వైట్ మందారం తీసుకుందాము అనుకుంటున్నాను. అస్సలు కుదరలేదు. లక్కీగా ఇక్కడ కనిపించింది. సర్లే అని చెప్పి ఇదొకటి తీసుకున్నా. అయితే ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా 40 రూపీస్ పడిందండి. సో, అండ్ జేడ్ ప్లాంట్ కూడా తీసుకున్నాను. జేడ్ ప్లాంట్ యూజువల్‌గా కొమ్మలతో వస్తాయి. బట్ టైం పడుతుంది అని చెప్పి ఒక పాట్ కొంచెం మినియేచర్ గార్డెనింగ్ చేయాల్సిందుంది. సర్లే అని చెప్పి ఇంక తీసుకున్నా. అండ్ ఇక్కడ కొన్ని పెంటాస్ కూడా ఉన్నాయి. పెంటాస్ అన్నీ కూడా పాట్స్‌లో ఉన్నాయండి. పాట్స్‌లో కొంచెం కాస్ట్‌లీ ఉంటాయని చెప్పి తీసుకోలా. నార్మల్‌గా అయితే 50 రూపీస్, 60 రూపీస్‌కి వచ్చేస్తది పెంటాస్. ఇన్‌కేస్ పాట్‌లో ఉంటే మాత్రం కొంచెం 200 అలా చెప్తారు. ఇంక అందుకే తీసుకోలేదు. నా దగ్గర బిఫోర్ తీసుకున్నవన్నీ కూడా 50 రూపీస్ రేంజ్ అనమాట. సో, పింక్, రెడ్ అండ్ అట్లాగే వైట్ ఇలాంటి కలర్స్ అయితే ఉంటాయి పెంటాస్‌లో. నా దగ్గర పింక్ అండ్ రెడ్ కలర్స్ ఉన్నాయి. అండ్ బార్డర్స్‌లో మనం మినియేచర్ వెరైటీస్ అన్నీ వేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూసారా కర్టెన్ క్రీపర్ కూడా ఉంది. కర్టెన్ క్రీపర్ మనకి ఇల్లంతా కూడా పైన వేసుకొని ఇల్లంతా కూడా అల్లించుకోవచ్చు. చక్కగా బావుంటదనమాట. కొంచెం మెయింటెనెన్స్ చేయాలి. బట్ చాలా బావుంటది వేసుకుంటే. నేనైతే తీసుకోలేదు కర్టెన్ క్రీపర్. ఇక్కడ మనకి మినియేచర్ వెరైటీస్ అని చెప్పాను కదా! నందివర్ధనాలు పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను. పింక్ ఒక 3 అండ్ వైట్ ఒక 3 అయితే తీసుకున్నాను. ఇది బార్డర్‌లో దగ్గరికి వేసుకుంటే చాలా లుక్ వస్తదండి. కాంబినేషన్ ఏసుకోవచ్చు. లేదంటే దగ్గరగా వైట్ ఒకటేసారి ఏసుకోవచ్చు. ఇవి కొమ్మలతో కూడా పెరుగుతాయి. అయితే ప్రెజెంట్ అయితే ఒక 6 ప్లాంట్స్ అయితే తీసుకున్నా. ఈచ్ ప్యాకెట్ 50 రూపీస్ చెప్తే 40 రూపీస్‌కి ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా మనం బోర్డర్ ప్లాంట్స్‌కి వాటికి బావుంటదండి. నార్మల్‌గా పెద్ద చెట్లంటే మనకి పువ్వులు పెద్దగా ఏం కనిపించదు. ఇక్కడ చూడండి ఎంత బావుందో మినియేచర్ నందివర్ధనము. ఇది మనకి చెట్టు కూడా పెద్దగా అవ్వదు. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉండంగానే ఫ్లవర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే నర్సరీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. చాలా అనిపించింది. అందులోనూ కొంచెం ఎండగా గూడా ఉంది. ఈవినింగ్ టైమింగ్స్‌లో వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఎండలు ఉంటున్నాయి గదా! సో, అసలేం కొనకూడదు. ఏవో 1, 2 తెచ్చుకుందాము ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వెళ్ళా. ఇంకా ఏవేవో గుర్తొస్తాయి గదా! మనకి వెళ్ళిన తర్వాత. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాను అని చెప్పా గదా! అవి స్టార్టింగ్‌లో ఉన్నాయండి. ఇక్కడ చూసాను కలెక్షను అంత అనిపించలేదు. అయితే మనకి క్రోటాన్స్ గూడా ఇవన్నీ కొమ్మలతో వచ్చే రకాలే. అందుకని ఇంకేమి తీసుకోలేదు. కొలయస్ చాలా ఈజీ. కొలయస్ కూడా మనకి కొమ్మలతోనే వచ్చేస్తది. ప్రాపగేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంక స్టార్టింగ్‌కైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మినియేచర్ నూరువరహాలు అవి కూడా ఉన్నాయి. వైట్ కలరు, పింకు అండ్ పెద్ద సైజువయితే పింక్, డార్క్ రెడ్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని క్రోటాన్ మొక్కలైతే ఉంది. అండ్ ఎలిఫెంట్ ఇయర్స్. సో, ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ కొంచెం నేరేడు పండు అంటారు కదా! సో, ఇక్కడ నేరేడు పండు వైట్ కలర్ కూడా ఉంటదండి ఈ నర్సరీలో. మన ఇంట్లో కూడా పెట్టా. సో, అది ఒకటి కొంచెం ఎగ్జాటిక్ వెరైటీ. కొన్ని ప్లాంట్స్ దగ్గర నుంచి చూస్తే ఏముందిలే అనిపిస్తది. దూరం నుంచి బాగా అనిపిస్తా ఉంటది. అయితే దూరంగా చూసినప్పుడు నాకు ఈ బార్డర్‌లో వేసే ఒక ప్లాంట్ అయితే నచ్చిందండి. అయితే ఇది లెమన్ యెల్లో షేడ్‌లో ఉందనమాట. అయితే నచ్చి ఇంకొక ప్లాంట్ తీసుకున్నా. అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇందాక చెప్పాను కదా! లిచీ అండ్
సే ఆరెంజ్ కూడా తీసుకున్నాను అని చెప్పి, అది కొంచెం ఫ్రంట్‌లో చిన్న సైజ్ ఉంది అని చెప్పారు. అయితే ఇక్కడికొచ్చేసామనమాట. ఇక్కడ ఇంకేం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయని చూస్తే, నా దగ్గర లేనివైతే ఆరెంజెస్ అండ్ లిచీ అయితే ఉంది. సో, అవి 2 తీసుకున్నా. అవకాడో కూడా ఉందనమాట ఇక్కడ. అవకాడో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకేం తీసుకోలేదు. ఇంకా 2 ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొని, ఇంకా ప్లాంటర్స్ ఏమన్నా బాగున్నాయా అని చెప్పి వెళ్ళాను. అయితే ఇక్కడ సైడ్‌లో చూస్తున్నారా ఫీకస్ మనకి బాల్ షేప్‌లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా 20,000, 15,000 ఆ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బోగెన్ విల్లాస్ కూడా బాగా ఏజ్డ్‌వి అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ బోగెన్ విల్లా కూడా చాలా కలెక్షన్ ఉంటది వీళ్ళ దగ్గర. అండ్ ఎరికా పామ్స్ ఏమైనా బాగున్నాయని చెప్పి చూసాను. అయితే ఎరికా పామ్స్ ఈ చిన్న ప్యాకెట్ ఇది 200 చెప్పారు. అయితే ఎరికా పామ్స్ స్టాక్ లేదంట. ఉన్నవే కొంచెం కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నాం అని చెప్పి ఆయన జెన్యూన్‌గా చెప్పేశారు. సర్లే అని చెప్పి ఇంక తీసుకోలేదు. యూజువల్‌గా ఈ ప్యాకెట్ రూ. 100 అట్లా ఉంటుందండి. అండ్ కవర్‌లో ఉంది కదా! తక్కువే ఉంటది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ ట్రీ అండ్ ఇక్కడ కొన్ని రకాల ప్లాంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఎంట్రన్స్‌లో పెట్టారనమాట. లుక్ బాగుండడం కోసం. అయితే నేను తీసుకున్న ప్లాంట్స్ అన్నీ ఇవి. అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో కొన్ని ప్లాంట్స్ ఏమైనా తీసుకుందామా అని చెప్పి అట్లా వెళ్తే ఇంకా కొన్ని ప్లాంటర్స్ కూడా కనిపించాయి. ప్లాంటర్స్ ఇంతకుముందు ఇండోర్‌లో మనకి ఇంట్లో ఇంటీరియర్ పెట్టినవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నానండి. అయితే కొంచెం కాస్ట్ రీజనబుల్‌గానే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ ఫ్లవర్ కొంచెం స్మెల్ వస్తదంట. బుషీగా కావాలంటే బుషీగా చేసుకోవచ్చు. భూమిలో పెడితే పెద్ద మానైద్దని చెప్పారు. అయితే ఇంకా పాట్‌లో పెట్టి నేనంత మెయింటైన్ చేయలేను అని చెప్పి ఇంకొచ్చేసా. కానీ చూడటానికి ఫ్లవర్స్ చాలా బావుందండి ఇది. మరి దీన్ని ఏ ప్లాంట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఫికస్‌లోనే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అలాంటివి ప్యాకెట్స్‌లో పెట్టి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రకాల ప్లాంటర్స్ కూడా ఉన్నాయి. ఫైబర్ ఉన్నాయి. అట్లాగే సిరామిక్ కూడా ఉన్నాయి. మీకు అన్నీ కూడా ఒకటే చోట దొరికే నర్సరీ అండి ఇది. ప్లాంటర్స్ కానీ, చెట్లు కానీ, అట్లనే మనకి షో చెట్లు గానీ, తక్కువ రూ. 30 నుంచి కూడా మనకి 20,000, 25,000 వరకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. దీనికన్నా ఎక్కువ కాస్ట్ కూడా ఉండుంటాయి. బట్ నేను అవన్నీ చూడలేదండి. అండ్ ఇక్కడ బోగన్‌విల్లా మల్టీ కలర్ లేయర్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చూసారా చిన్న పాట్‌లో కూడా మనకి ఎంత బాగా పూస్తున్నాయో పూలు. అండ్ ఇక్కడ ఫైబర్ పాట్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కొన్ని సిమెంట్ పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని రకాల బోగెన్‌విల్లాస్ అండ్ షేప్ ఉంటాయి గదా! ప్లాంట్స్. ఇవి పెద్ద పెద్ద గార్డెన్స్ ఉండేటప్పుడు ఎక్కడైనా మనకి లుక్ ఎలివేట్ అవ్వడం కోసం ఒక చోట పెడితే బావుంటదండి. సో, యూజువల్లీ నేను ప్లాంట్స్‌కి ఎక్కువ కాస్ట్ పెట్టడం నాకు నచ్చదనమాట. షేప్స్‌కి వాటికి అవన్నీ ఏంటంటే ఎక్కడైనా కొంచెం ఆఫీసు ఏదైనా కమర్షియల్ పర్పస్‌కి బావుంటదనిపిస్తది. ఇంట్లోకైతే నాకంత నచ్చదు పర్సనల్లీ. అది నా చాయిస్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌తో అన్నీ ఇలా చేసి పెట్టారు. ఎక్కడైనా ఇది పార్క్స్‌లో లేకపోతే హోటల్స్‌లో అట్లాంటి వాటిలో బావుంటుంది. అండ్ ఇక్కడ చూడండి వెల్కమ్ అని చెప్పి మొత్తం ఇట్లా డిజైన్ చేశారు విత్ గ్రీనరీ. చాలా అనిపించింది. అండ్ ఇది మనకి నర్సరీ ఎంట్రన్స్‌లో ఇట్లా పెట్టారనమాట. చూడటానికి చాలా బావుంది గదా! నెక్స్ట్ హ్యాంగింగ్ పాట్స్‌లో ఇలాంటివి ఏస్తే బావుంటది కదా అనిపించింది. ఇవి ల్యాంటాస్ అంటారండి. సో, ఇంతకుముందు ఇవి మనకి పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తూ ఉండేవి. ఇప్పుడు కూడా వస్తదనమాట. ఎప్పుడైనా మనం ఓపెన్ స్పేస్ మట్టి అలా వదిలేస్తే వచ్చేస్తది. ఇప్పుడు దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేసి సేల్ చేస్తున్నారు. ఇప్పుడు అది హ్యాంగింగ్ పాట్స్‌లో వేసుకుంటున్నారనమాట చాలామంది. సో, సరే అని చెప్పి బావున్నాయి గదా! పువ్వులైతే వస్తున్నాయి ఆల్ 365 డేస్ సర్లే కదా అని వేద్దామని ఇంకొక 3 ప్లాంట్స్ అయితే తీసుకున్నా. రెడ్, మనకి యెల్లో అండ్ వైట్, ఇది లావెండర్ కలర్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. అండ్ మల్టీ కలర్ కూడా ఉంది. నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను. లావెండర్, యెల్లో అండ్ రెడ్ అయితే తీసుకున్నా. అండ్ ఇది కూడా ఈచ్ ప్యాకెట్ 50 చెప్పారు. 40కి అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ తీసుకొని ఇంకా బిల్లింగ్ చేసేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాము. నేను అసలు ఏదో అనుకుంటామండి నర్సరీకొచ్చినప్పుడు ఏదో తీసుకెళ్తాము ఇంటికి. అదే అనిపిస్తది నాకు. ఒక ప్రాపర్ ప్లాన్‌తో ఎంత ప్రాపర్ ప్లాన్‌తో వెళ్ళినా గూడా, ఆ ప్లాన్ కాకుండా ఏవేవో కొనేసుకొని ఇంటికి తెచ్చేసుకుంటామనమాట.
సో, పెద్దగా బిల్లయితే చేయలేదండి. 950 రూపీస్ ఏమో పడింది. రోడ్ మీద నుంచి అట్లా వెళ్తుంటే ఈ బోగెన్ విల్లాస్ అన్నీ కూడా భలే కనిపిస్తాయి. అండ్ నర్సరీ కూడా ఇప్పుడు మెయిన్ రోడ్‌కి ఉండడం వల్ల కనిపిస్తుంది. ఇంతకుముందు ఇదంతా కొంచెం డౌన్‌కి ఉండేటట్టు ఉండేదండి. ఇప్పుడు మరి అక్కడ రోడేస్తున్నారో ఏమో తెలీదు కానీ, ఇంకా బయటికి కనిపిస్తుంది ఇప్పుడు నర్సరీ. అండ్ నెక్స్ట్ ఇంక ఇంటికెళ్ళిన తర్వాత అన్నీ సదిరేయాలి కదా! సో, తీసి గార్డెన్‌లో అయితే పెట్టేశాను. మనం ఇప్పుడే పెట్టేయకూడదండి మొక్కలన్నీ కూడా. ఒక 2, 3 డేస్ మన ఎన్విరాన్మెంట్‌కి అలవాటు చేసి, అప్పుడు మనం పాట్స్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ తప్పు మాత్రం చాలామంది చేస్తూ ఉంటారు. అది మాత్రం చేయకండి. వెంటనే ఇంటికి తీసుకురాగానే మొక్కని మాత్రం మీరు పెట్టకండి పాట్స్‌లో. షాక్ తగులుతుంది. ఎందుకంటే మనకి ప్లేస్ చేంజ్ అయితే వాటికి షాక్ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని పెట్టొద్దంటారు. సో, తెచ్చినవన్నీ మనం ఇంట్లో పెట్టేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తదో గదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది ప్లాంట్స్ చూసినప్పుడు. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.